టాయిలెట్ సీట్స్ వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందా? కొంతమంది పేషెంట్స్ మేడం టూర్కి వెళ్ళాము, అక్కడ పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేయాల్సి వచ్చింది, అప్పటి నుంచి నాకు యూరిన్ లో మంట అవి స్టార్ట్ అయినాయి అని అంటూ ఉంటారు. టాయిలెట్ సీట్ మీద బ్యాక్టీరియా ఉండే మాట వాస్తవమే, కానీ ఆ బ్యాక్టీరియా షార్ట్ లివ్డ్ గా ఉంటాయి అండ్ వాటి వల్ల మనకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ కంటే మన హైజీనిక్ అండ్ మనం పాటించే హ్యాబిట్స్ వల్ల ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటదన్నమాట. సో మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉండొచ్చు, అడిక్వేట్ హైడ్రేషన్ ఉండేలా చూసుకోవాలి. అండ్ మనం ఇలా పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు డర్టీ సీట్స్ అవి భయపడి మనం వెళ్లకుండా ఉండి ఎక్కువసేపు హోల్డ్ చేసుకోకూడదు. సో మీకు అంతగా ఈ టాయిలెట్స్ అవి యూజ్ చేయడం ఇష్టం లేకపోతే టాయిలెట్ సీట్ కవర్స్ యూజ్ చేయొచ్చు, లేదా డిస్ఇన్ఫెక్టెంట్ చేసుకుని యూజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఇంకా ఇన్నోవేటివ్ గా పీ బడ్డీ లాంటివి లైక్ వీ కెన్ స్టాండ్ అండ్ పీ, లైక్ డిస్పోజబుల్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అలాంటి డివైజెస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడూ కూడా ఇంటర్ కోర్స్ ముందు తర్వాత కూడా యూరిన్ కి వెళ్ళడం బెటర్. క్లీన్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ టు బ్యాక్ క్లీన్ చేసుకోవాలి, బ్యాక్ టు ఫ్రంట్ ఎప్పుడు రాకూడదు. ఎందుకంటే అక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ మళ్ళీ యురేథ్రాలోకి వచ్చే ఛాన్స్ ఉంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ ఎప్పుడు కాటన్ సాఫ్ట్ బ్రీతబుల్ క్లోత్స్ అవి వేసుకోవాలి, టైట్ ప్యాంట్స్ అవి అవాయిడ్ చేయండి.